అందరికీ భోగి శుభాకాంక్షలు. మేమైతే భోగి మంటలు వేద్దామని నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, మళ్ళీ మార్నింగ్ లేవంగానే లేట్ అవుతుంది కదా, అందుకని నైటే ప్రిపేర్ చేసుకున్నా. అందరికీ భోగి శుభాకాంక్షలు. హలో గాయ్స్, ఈరోజు మేము భోగి పండగ చేసుకుంటున్నాం. మా మమ్మీ పసుపు నీళ్ళలో పోస్తుంది. పసుపు కాదు, ఇది సాంపి కలర్. బయట ఇగో ఇది చల్లుదాము. బయట సాంపి చల్లుతున్నా. వాటర్లో అయితే కలిపేసుకున్నా పేడ కలర్. అందరికి హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ నుంచి ఇలా పోయి కాళ్ళకి అంటుకుంటే పోదు మరక. కలర్ మీద పోయాక జరుగు, ఇక చాలు. బేషన్ది ఉంది కదా, ఇది సెపరేట్ తీసుకొని నేను రౌండ్ అయితే తీసుకున్నా. కుండ తీసుకుంటా. ఇప్పుడు లోపల డిజైన్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేస్తున్నా. ఈరోజు భోగి కాబట్టి నేను ఇగో గివరేసిరు చెప్పు. కాదు, నువ్వు వేసినావు కదా. నువ్వా నేనా? నేనా? ఇది కొంచెం లుక్ రావాలని ఇంకో ఇది తిక్కు కలర్ ఉంది కదా, ఈ లైట్ కలర్స్, ఇది బార్డర్ సైడ్కి తిక్కు కలర్ వేస్తున్నా నేను. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది నా ముగ్గు? వీడియోలో ఒక దగ్గర కలర్ కొంచెం వేరే ఉంది కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగాలేదని చెప్పి కలర్ మళ్ళీ చేంజ్ చేసిన. అక్కడ బ్లూ కలర్ వేసేసిన. ఎలా ఉంది ముగ్గు? గొబ్బెమ్మని పెట్టిందో చూడండి మధ్యలో. అందరికీ భోగి శుభాకాంక్షలు. బయట ముగ్గేయడం అయిపోయిన తర్వాత పూజ చేసుకుందామని దేవుని రూమ్లోకి వచ్చి అన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా. నేను డైలీ పూజ చేసేటప్పుడు ఒక క్లాత్ తీసుకొని పటాలు అయితే ఇట్లా నేను క్లీన్గా చేసుకుంటా. నేను చేసుకున్నా కదా, ఇక మా పాప కూడా చేస్తా అని చూడు. మా పాప చూడండి, తను కూడా చేస్తా అని చెప్పి ఇక తీసుకొని చేస్తుంది. దేవుడి పటాలు నీట్గా తుడుచుకొని సైడ్కి పెట్టేసుకున్నా కదా, బయటికి తీసుకెళ్ళి సిల్వర్ ఐటమ్స్ కూడా నేను క్లీన్ చేసిన. సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఈ టిష్యూతో నీట్గా తుడిచేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం దేవుని పటాలకి బొట్టు అయితే పెట్టేసుకున్నాం. నేను ఈ గంధం ఇట్లా కలుపుకొని ఇయర్ బడ్స్ ఉంది కదా, ఇలా ఇయర్ బడ్స్తో నేను ఇలా బొట్టు పెట్టుకుంటా. ఇలా పెట్టుకొని ఇంకో సైడ్ నుంచి ఇలా కుంకుమ పెట్టుకుంటా. ఇలా నేను ప్రతి దేవుని పటాలకి ఇట్లనే చేస్తా. వినాయకుడు. ఇప్పుడైతే పూలను పెట్టుకుందాం. పూలు పెట్టుకుందాం. అమ్ములు నాకు అందిస్తుంది అంట. ఈ పూలు మన చెట్టుకు పూసినవి. ఇవైతే పెట్టేసుకుంటున్నాం. నేనైతే పూజ ఇలా సింపుల్గా చేసుకుంటా, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకుంటాను. పాప పెడతా అని ఏడుస్తుంది. సైడ్కి పెట్టు. పెట్టమ్మా. ఇప్పుడు మనం ఈ సిల్వర్ ఐటమ్స్ని సెట్ చేసుకున్నాం. ముప్పులు పెట్టేసుకుంటున్నాం. మొత్తం సెట్ చేసుకున్నా. చూడండి ఒకసారి. నేనైతే ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు ఇలా సెట్ చేసుకొని పెట్టేసుకుంటా. ఇప్పుడు మనం దీపాన్ని పెట్టేద్దాం. దీపం పెట్టేస్తున్నాం.
నేను డైలీ ఈ 2 దీపాలనే వాడుకుంటా. నేను ఏదైనా పండగలు ఏదైనా ఫెస్టివల్ ఉంటే అవి పెద్దవి 2 బయటికి తీస్తా. నేనైతే పూజ ఇలా సెట్ చేసుకున్నా చూడండి. అగరబత్తి వెలిగిద్దాం. దేవుడికి హారతి ఇచ్చిద్దాం. చూడండి. సైడ్లో ఒక్కొక్కటి పెట్టేస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ గుమ్మానికి పూలు అయితే కడుతున్నాడు. పూజ అయిపోయిన తర్వాత గుమ్మానికి పూలు అయితే కట్టించేసిన. దేవుని రూమ్ కూడా పెట్టేసినాం. ఇలా సింపుల్గా చేసుకున్నాం మేము. ఇప్పుడైతే పిల్లలకి భోగి పళ్ళు అయితే వేస్తున్నా. వాళ్ళని రెడీ చేసేసిన, నేను కూడా రెడీ అయిపోయినా. మనం భోగి పళ్ళు వేసేటప్పుడు ఏమేమి కావాలో నేను అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నా. చూడండి, అక్షింతలు, పూలు, కాయిన్స్, రేగిపళ్ళు అండ్ చెరుకు గడలు ఇవైతే వేసుకున్నా. నా దగ్గర చాక్లెట్ వేసుకోవాలి కానీ చాక్లెట్ లేదు. భోగి పళ్ళ కోసం అయితే ఇవన్నీ ఒక దగ్గర వేసుకున్నా నేను. ಹೇಟ್ ನಾವು ನಿರೋಧ